అవినాష్ భారత్ మాతా కీ జై. షుగర్ రోగం కాదు, రోగం తొమ్మ తప్పినావు సరిగా తిను అని చెప్తుంది కదా సార్. ఉదయం లేచి ఒక అర్ధగంట వాకింగ్ మంచిగా తిని తక్కువ అన్న 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 జర అవుట్ అయిపోతుంది. భయం అయితే లేవు. నేను చూదంటే జర భయం సార్. మీతో పాటు ఎంత మంచి వాళ్ళని తీసుకుపోయినా దవాఖానకు పోతే ఆ ప్రెషర్ డాక్టర్లు అందుకనే తెల్లబట్టలు వేసుకుంటారు. మమ్మల్ని చూడు ఏం కాదు, ఏమైనా అయితే తెల్లబట్ట కప్పుతామని చెప్పి మేడం రండి. ప్రసాద్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి దయానంద్ రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, బాలరాజు గారికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహణకి ఇక్కడికి వచ్చేసినటువంటి డాక్టర్ గారికి, వారి సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. మనం ఎట్లా గట్టిగా ఉన్నామో, మనం ఎట్లా ఆరోగ్యంగా ఉన్నామో, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని హాస్పిటల్కి తీసుకురావాలంటే మళ్ళీ ఒకరి సహాయం రావాలి, ఒక డే అంతా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు ఎక్కడుంటే అక్కడికే డాక్టర్లను తోలుకొని వచ్చి మీకోసం ఆరోగ్య పరీక్షలు చేయించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ దేశ ప్రధాని 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా 75 లేరు, కానీ ఒక్కరికి సరిగ్గా కూర్చోరాదు, నడవరాదు, నిలబడరాదు, కష్టపడతా ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాల వయసు పూర్తయిన తర్వాత కూడా మనిషి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తితో సమానంగా పోటీపడి పనిచేస్తూ ఉన్నారు. దానికి 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి, జీవితంలో క్రమశిక్షణ ఉండాలి. పొద్దున్నగానే కొద్దిసేపు వాకింగ్ చేయడము, తింటున్నప్పుడు సరి అయినటువంటి భోజనం తినడము, మితాహారం తినడం, తక్కువ తిని ఎక్కువ కాలం జీవించేందుకు ప్రయత్నం చేయడం, జీవితంలో క్రమశిక్షణని పాటిస్తే ఆరోగ్యం కొంతవరకు ఉంటుంది. సరే, కొందరికి వయసు రీత్యా, కొందరికి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి జీన్స్ వల్ల కొన్ని సందర్భాల లోపల షుగర్లు, బీపీలు ఇట్లాంటి కొన్ని పేరెంటల్ నుంచి వచ్చేటువంటి వ్యాధుల వల్ల కొంతవరకు పేద ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చి చూసి మా వాళ్ళని, ఆ పెద్ద మనుషులను అడిగితే అందరు కూడా దాదాపు తమకి కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయని, వాటి గురించి ఒక హెల్త్ క్యాంప్ పెట్టినప్పుడు కళ్ళ డాక్టర్ని కూడా తీసుకురాబిడ్డా అని అడిగినారు. తప్పకుండా రామాయంపేటలో మళ్ళీ ఒకసారి కళ్ళ డాక్టర్లని, కళ్ళ